ఒకప్పుడు ఈ ప్రపంచం పాపంతో హింసతో నిండిపోయింది. మనుషులు దేవుని మాటను వినడం మానేశారు. వారి చెడు పనులను చూసి దేవుడు చాలా విచారించాడు. కాని ఆ కాలంలో ఒక మంచి మనిషి ఉన్నాడు. అతని పేరు నోవహు. నోవహు దేవుణ్ణి ప్రేమించాడు, నీతిగా జీవించాడు, దేవుని మాటకు విధేయుడుగా ఉండేవాడు. దేవుడు నోవహుతో ఇలా చెప్పాడు, ఈ భూమిపై మహాప్రళయం రానుంది. నీవు ఒక పెద్ద ఓడ నౌక కట్టు. అందులో నీవు, నీ కుటుంబం, అన్ని జంతువులను కాపాడుతాను. నోవహు ఎందుకు అని అడగలేదు. దేవుడు చెప్పినట్టే విశ్వాసంతో పని మొదలుపెట్టాడు. ప్రజలు అతన్ని ఎగతాళి చేశారు. వర్షం లేకుండా ఓడెందుకు అని నవ్వారు. అయినా నోవహు వెనుకడుగు వేయలేదు. అతను తన భార్యను, తన 3 కుమారులను, షేము, హాము, యాఫేతు, వారి భార్యలను తీసుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా ప్రతి జంతువును జంటలుగా ఓడలోకి తీసుకున్నాడు. అప్పుడు దేవుడు ఓడ తలుపును తానే మూసివేశాడు. ఆకాశం తెరుచుకుంది. 40 రోజులు 40 రాత్రులు భారీ వర్షం పడింది. భూమంతా నీటితో నిండిపోయింది. ఓడ మాత్రమే నీటిమీద తేలింది. ఓడలో ఉన్నవారు అందరూ సురక్షితంగా ఉన్నారు. చాలా రోజుల తరువాత దేవుడు వర్షాన్ని ఆపాడు. నీరు తగ్గింది. ఓడ అరారాతు పర్వతాల దగ్గర నిల్చింది. నోవహు పావురాన్ని పంపించాడు. చివరకు భూమి ఎండిపోయినప్పుడు దేవుడు, ఓడ నుండి బయటికి రండి అని చెప్పాడు. నోవహు బయటికి వచ్చి దేవునికి బలి అర్పించాడు. దేవుడు సంతోషించి ఇలా వాగ్దానం చేశాడు, ఇకపై నీటితో భూమిని నాశనం చేయను. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచాడు. ఈ కథ నుండి నేర్చుకునే పాఠాలు: దేవునికి విధేయతే నిజమైన విశ్వాసం. ప్రజలు నవ్వినా దేవుని మాట వదలకూడదు. దేవుడు నీతిమంతులను కాపాడతాడు. దేవుని వాగ్దానాలు ఎప్పటికీ నిలిచిపోతాయి.